హాయ్ అన్న, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియో ఏంటంటే మన బండిలో అంటే మన స్కూటీలో ఏమేమి గ్యాడ్జెట్స్ ఉన్నాయో, అంటే రెగ్యులర్గా నేను ఏమేమి గ్యాడ్జెట్స్ వాడతానో మా స్కూటీలో వాటి గురించి ఒక్కొక్కటి చూపిస్తా, మాట్లాడుకుందాం. ఈ గ్యాడ్జెట్స్ మీకు కూడా చాలా పనికొస్తాయి. వీడియోని చూడండి కొంచెం ఎండుదాకా. యాక్చువల్గా గ్యాడ్జెట్స్ అంటే ఏందో కాదండి, యాక్సెసరీస్. అంటే నా బండిలో ఉన్న యాక్సెసరీస్ మొత్తం మీకు చూపిస్తాను. ఫస్ట్ యాక్సెసరీ వచ్చేసి ఈ బైక్ కవరే. దీని పేరు రైడా. ఒకసారి ఫ్రంట్ కెమెరా స్విచ్ చేయి, మొత్తం చూపిస్తాను దీని క్వాలిటీ ఎలా ఉందని. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, దీని పేరు రైడా అనమాట. ఇది బైక్ కవర్ అనమాట. మనం ఆల్మోస్ట్ ఈ కవర్ని ఏ బైక్ స్కూటీకైనా వేసుకోవచ్చు. ఒకసారి 360 వ్యూ చూపిస్తా చూడండి. మొత్తం బైక్ అంతా కవర్ అయిపోతుంది నీట్గా. చూడండి, మొత్తం కింద దాకా కవర్ అయిపోతుంది నీట్గా. మా స్కూటీ మోడల్ వచ్చేసి సుజుకి యాక్సెస్ 125. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, చాలా థిక్గా ఉంటుంది. 2 లేయర్స్ వస్తుంది మొత్తం, అంటే 2 లేయర్స్ థిక్నెస్తో ఉంటుంది. చూడండి, స్టిచ్చింగ్ కూడా మంచి క్వాలిటీతో ఉంటుంది. దీనికి ఒక క్లిప్ కూడా ఇస్తాడు. మనం దీన్ని కింద గిలిచేసామంటే అసలు ఊడిపోదు, ఎంత గాలి వచ్చినా. ప్రస్తుతానికి వేయలేదు, మీకు చూపిద్దామని. మొత్తం కవర్ అయిపోతుంది నీట్గా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బైక్ కవర్ అయితే ఆల్మోస్ట్ అన్ని బైక్స్కి ఫిట్ అవుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ స్కూటీలు కానీ ఏదైనా కానీ బండ్లకి సూట్ అవుతుంది ఆల్మోస్ట్. ఒకవేళ సూట్ అవ్వకపోతే దీంట్లోనే కొంచెం సైజ్ అనేది వేరే అవుతుంది, బిగ్ సైజ్ అని. సో దాన్ని తీసుకుంటే సెట్ అయిపోతుంది. దీని కాస్ట్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 500 పడింది. ఒకసారి తీసి చూపిస్తా చూడండి. సో ఈజీగానే వచ్చేస్తుంది, సింగిల్ హ్యాండ్తో తీసేయచ్చు నీట్గా. దీన్ని మడత పెట్టడం కూడా ఈజీయే. దీనికి ఇంకో బ్యాగ్ ఇస్తాడు, దాని లోపల పెట్టేసుకోవచ్చు నీట్గా, ఎక్కడికైనా క్యారీ చేసేయచ్చు. దీని కాస్ట్ జస్ట్ 500 రూపీసే. ట్రై చేయండి. 7 months నుంచి రఫ్ అండ్ టఫ్ వాడినా కానీ చాలా రాక్ సాలిడ్గా ఉంది. అవుట్ సైడే పెడతాను నేను బండిని, ఇట్లా బయట పెట్టేస్తాను, అయినా కానీ చాలా సాలిడ్గా ఉంది. ఇది ఇలా పెట్టేసేయచ్చు. ఎలా పడితే అలా మర్తేస్తున్నాను, బట్ ఏమనుకోద్దు. ఇప్పుడు అంటే ఒక సైడ్ వీడియో తీస్తా, ఇంకో సైడ్ చేయలేను కదా, అది. చూస్తున్నారుగా, మొత్తం నీట్గా కవర్ అయిపోద్ది బండి మొత్తం. అది నేను ఈ బైక్ కవర్ని ఆల్మోస్ట్ 6 months 7 months పైనే వాడాను. ఆల్మోస్ట్ ఇలా బయటే పెడతాను, ఏదో ఇలాగా బయట వదిలేస్తాను, ఇలాగా కవర్ వేసేసి. దీని పేరు వచ్చి రైడా అనమాట. ఈ బైక్ కవర్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి ఒకసారి. మన నెక్స్ట్ యాక్సెసరీ ఈ హెల్మెట్. ఇది నేను బండి కొన్నప్పుడు కొన్నాను, స్టడ్స్. ఇది మోడల్ నాకు తెలియదు, ఇక్కడ చూసుకోండి. ISI మార్క్ కూడా ఉంటుంది ఈ హెల్మెట్కి. అసలు మన బండి కొనగానే ఫస్ట్ కొనాల్సిన ఇంపార్టెంట్ యాక్సెసరీ ఇదే అనమాట. ఎందుకంటే మన లైఫ్ కూడా సేవ్ చేసేది ఇదే. ఆల్రెడీ ఒకసారి మా బ్రదర్ కింద పడినాడు, చూసుకోవచ్చు. దీనికి ఒక స్క్రాచ్ కూడా పడింది, ఇంకా చాలా పడినాయి స్క్రాచ్లు. అది దీనికి మన మౌంట్ కూడా ఉంటుంది. ఇది మన మోటో వ్లాగింగ్ సెటప్కి. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి ఒకసారి. మొత్తం దుమ్ము ఉన్నది వైజర్ కూడా, చూసుకోండి. అయినా క్వాలిటీకి మెచ్చుకుంటాను. ఒకసారి కింద పడింది, బాగా హార్డ్గానే పడింది, అయినా కూడా ఇంకా బ్రేక్ అవ్వలేదు హెల్మెట్. నేను ఇక్కడే మీకు గుర్తుంటే నేను ఇక్కడ ఒక వీడియో తీశాను, డ్యూరబిలిటీ టెస్ట్ హెల్మెట్స్ అని. కుదిరితే ఆ వీడియో లింక్ కూడా నేను ఐకార్డ్స్లో అయినా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆ వీడియోలో నేను చీప్ వర్సెస్ ఎక్స్పెన్సివ్ హెల్మెట్ అని ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను, డ్యూరబిలిటీ టెస్ట్, అంటే ఏ హెల్మెట్ తీసుకోవాలని. దాంట్లో దీన్ని టెస్ట్ చేద్దాం అనుకున్నా కానీ టెస్ట్ చేయలేదు, ఎందుకంటే దీనికి ఈ సెటప్ ఉండడం వల్ల. మొత్తం నేనే చేశాను ఈ సెటప్. ఇది యాక్షన్ కెమెరా పెట్టుకునేది, చూసారా, ఎంసీలు వేసేసి నీట్గా పేస్ట్ చేశాను. చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఈ సెటప్. కావాలంటే చూపిస్తాను చూడండి. ఓడదు, అస్సలు ఓడదు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది ఓడలా కానీ నా యాక్షన్ కెమెరా కింద పడి పగిలిపోయింది, కొన్ని తీట పనులు చేయడం వల్ల పగిలిపోయింది అది కెమెరా. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. హెల్మెట్ కూడా మంచి డ్యూరబుల్ ఉంటుంది. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ నాకు 1000 పడింది, 1000 1100 పడింది.
దీని లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకో కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి, అవి మీరు యాక్సెసరీస్ అని అనరు మీరు, కానీ నా పరంగా ఈ ఎమర్జెన్సీ యాక్సెసరీస్ ఎప్పుడైనా పనికి రావచ్చు మనకి. సో చూస్తారా, అందులో ఇంకా ఫస్ట్ యాక్సెసరీ చూసుకుంటే మన మైక్. ఇది యాక్సెసరీ కాదు యాక్చువల్గా, అంటే బైక్ యాక్సెసరీ కాదు, ఇది మన యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ యాక్సెసరీ, అంటే గ్యాడ్జెట్ హోలీ ల్యాండ్ది. దీని లింక్ కూడా ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇదో ఈ మైకే మాడుతుంది, నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ వస్తుంది. 1 year నుంచి వాడుతున్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఫెంటాస్టిక్ క్వాలిటీ అసలు. ఫోన్కి, కెమెరాలకి, యాక్షన్ కెమెరాలకి దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని మన కెమెరామ్యాన్కి ఇచ్చేద్దాం. కెమెరామ్యాన్ కాదు, ఆడు ఈరోజు కింగ్లో ఉన్నాడు, నేనే ఇట్లా వీడియో తీసుకుంటున్నా సెల్ఫీలో. బాబు రావాలమ్మా, పట్టుకో, ఇది పట్టుకో. అది ఏముంటాయి, ఒక బైకర్ డిక్కీలో ఏముంటాయి ఎప్పుడైనా గెస్ చేశారా? మన డిక్కీలో వచ్చి బబుల్ గమ్స్ ఉంటాయి, ఒక స్టాక్ ఉంటాయి చూడండి, ఆర్బిట్. దీని లింక్ కూడా ఇస్తాను చూడండి. టైంపాస్ కబ్బా, ఇప్పుడు బండి తోలుతా ఉంటే టైంపాస్ కాకపోతే ఏం చేయాలి, ఒక్కడనే తోలుతా ఉంటే. సో నవ్వలేదానికి, ఇంకా ఆకలి వేస్తే తినేదానికి ఇవి బిస్కెట్స్ నీలఫోర్ది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆకలి వేస్తే తినాలి కదా, ఎమర్జెన్సీ అప్పుడు ఎనర్జీ కోసం. ఎన్ని ఉన్నాయి, 3 బిస్కెట్లు ఉన్నాయి. బాబు తీసుకో, పండ చేసుకో, ఎక్స్పైరీ లేవలే, ఇంకా ఉన్నాయి, టైం ఉన్నాయి, తిను. ఈ డబ్బా ఎందుకు, ఈ డబ్బా కూడా ఇచ్చేద్దాం. బాబు పట్టుకో. ఇంకా మన డిక్కీలో ఏమేమి ఉంటాయి, యాక్చువల్గా ఇప్పుడు మన బండి సడన్గా ఆగిపోయింది ఎక్కడైనా, అంటే ఫారెస్ట్లో కానీ ఎక్కడైనా మనం వెళ్ళాం ఫారెస్ట్లకి. ఇప్పుడు మనం తిరుపతికి వెళ్ళే దారిలోనే, ఇప్పుడు కోడూరు నుంచి తిరుపతికి వెళ్ళే దారిలోనే మధ్యలో కొంచెం ఫారెస్ట్ వస్తుంది, అక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు, మొత్తం అయిపోతాయి. అంటే బండి అయిపోయింది, అంటే బ్యాటరీ కూడా అయిపోయింది బండిది, బండిలో పెట్రోల్ లేదు. అలాంటి సమయాల్లో మనకి ఈ గ్యాడ్జెట్ యూజ్ అవుతుంది. అదే ఎమర్జెన్సీ లైటు, పవర్ బ్యాంకు, సోలార్ పవర్ బ్యాంక్ అన్నీ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ గ్యాడ్జెట్, సో ఇది సోలార్ పవర్తో ఛార్జ్ అవుతుంది. దీనికి ఫ్రంట్ చూసుకుంటే కూడా మనకి చాలా లైట్స్ వస్తాయి, మొత్తం ప్యానల్స్ 4 ప్యానల్స్ లైట్స్ ఉంటాయి. వాము, అదేంది నార్మల్ న్యాచురల్ లైటు, ఇంకోటి మిక్స్డ్, ఇంకోటి ఎమర్జెన్సీ లైట్ అని, అంటే రెడ్ బ్లూ లైట్స్ అనమాట, అంటే SOS లైట్స్ అంటారు. అంటే ఏమైనా ఎమర్జెన్సీగా ఉంటే మనం ఇట్లా ఆన్ చేసేసి ఇట్లా పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారుగా, ఇదేంది ఇది, కొంచెం ఒక నిమిషం, చాలా లేదు కదా వాడి, తిరగట్లా అసలు ఇది. రైట్ ఇలా పెట్టేసుకోవచ్చు. ఒకసారి ఆన్ చేసి కూడా చూపిస్తాను. ఇలా పెట్టేసుకోవచ్చు, మీకు కనపడదు, ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇది యాక్చువల్గా ఆన్ చేశాను ఇప్పుడు, చూసారా కనపడతాను లైట్, అది చూసారా, ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా పెట్టేసుకున్నామంటే ఎమర్జెన్సీ అనమాట. మన బండిలో పెట్రోల్ అయిపోయి, బండిలో బ్యాటరీ అయిపోయి, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి, అన్నీ అయిపోయినాయంటే ఇలా దీంతో SOS లైట్ కూడా వాడుకోవచ్చు. అలానే లైట్ చూపిస్తాను చూడండి, ఇటు సైడ్ ఉన్నది సింగిల్ ప్రెస్. సో చూసారా లైటింగ్ అంటే మీకు ఇప్పుడు ఈ చీకట్లో కనపడుతుంది ఎక్కువ, ఇప్పుడు డే లైట్ కదా అంత కనపడట్లా, బట్ చాలా బ్రైట్ ఉంటుంది లైట్, ఇది చాలా బ్రైట్ ఉంటుంది. ఇంకొక 3, ఇది వామ్, ఇది మిక్స్డ్, ఇది SOS. సో మనకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మన కార్ మీదైనా ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. అంటే బ్యాక్ వచ్చే వాళ్ళకి కనపడుతుంది, ఓకే ఇక్కడ కారు ఉన్నది అని అర్థమవుతుంది. సో మన బండి అక్కడ ఉంది, చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్. ఇంకా దీనికి ఇంకా ఇది వైర్లెస్గా ఛార్జ్ అవుతుంది సోలార్ ద్వారా, చూసారా అదిగో చూడండి, ఛార్జ్ ఎక్కుతుంది. ఎటువంటి ఛార్జర్ కనెక్ట్ చేయాలి, దీనికి సోలార్ ప్యానల్ ఉంది చూడండి, కనపడదు కదా, చూడండి ఛార్జ్ ఎక్కుతుంది. ఇప్పుడు దీనికి కావాలంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇంకా మనం ఈ లైట్తో ఇంకా మనం ఈ పోర్టబుల్ లైట్తో
ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు మన ఫోన్స్ని, యాక్సెసరీస్ని. ఇదిగో చూడండి, కనిపిస్తుందా? టైప్ సి పోర్ట్ ద్వారా దీన్ని ఛార్జ్ చేయొచ్చు. అలానే ఇక్కడ మనకి టైప్ ఏ పోర్ట్ ఉన్నది, మన ఫోన్స్ని మిగతా యాక్సెసరీస్ని ఛార్జింగ్ పెట్టుకునేదానికి. డైరెక్ట్ మనం సోలార్ ప్యానల్తో ఛార్జ్ ఎక్కుతుంది దీని బ్యాటరీ అండ్ మన ఫోన్స్ కూడా. ఇప్పుడు మనం ఇది ఉంటే సరిపోదు, మన ఫోన్లకి కేబుల్స్ కావద్దా, అంటే మైక్రో ఎస్బి, టైప్ సి, లైట్నింగ్ ఏదైనా కానీ. సో దానికి కూడా నా దగ్గర యాక్సెసరీ ఉన్నాయి. అంటే నేను మెయింటైన్ చేస్తాను కేబుల్స్ కూడా. ఇదిగోండి కేబుల్స్, ఇవి టైప్ సి కేబుల్స్, ఇది టైప్ సి, ఇది కూడా టైప్ సి కేబులే. అంటే ఒకటి పోతే ఇంకోటి స్పేర్గా పెట్టుకున్నాను. వీటి లింక్స్ కూడా ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఆ లైట్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, చెక్అవుట్ చేయండి. ఇవి కూడా చాలా యూస్ఫుల్. ఇప్పుడు నేను ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను లైవ్గా మీకు, అంటే ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అని. చేయి నొప్పి వచ్చేస్తుంది ఇప్పుడు ఇట్లా షూట్ చేయాలా మొత్తం సింగిల్గా. ఓకే, ఇది మన టైప్ సి కేబుల్, కొత్త కేబుల్, తీసుకున్నప్పటి నుంచి వాడిన కూడా వాళ్ళ. ఇప్పుడు ఒకసారి పెట్టి చూపిస్తాను, కెమెరామ్యాన్ ఒకసారి పెట్టి చూపివా. ఇదిగోండి ఒకసారి డైరెక్ట్ పెడతాను చూడండి. ఇలానే స్పేర్ కేబుల్ అందుకే పెట్టుకునేది. ఇలా చాలా పోయినాయి నాటి, అయినా కానీ స్పేర్ మెయింటైన్ చేస్తా. ఇది చూడండి మైక్రో ఎస్బి, ఇదేమో లైట్నింగ్, ఇదేమో మైక్రో ఎస్బి, ఇదేమో టైప్ సి కేబుల్, టైప్ ఏ రెండు. ఇప్పుడు ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను, చూసారా పట్టింది. ఎక్కుతుందా బ్రో? కనపడలా? అది ఒకసారి మొత్తం చూసారా ఛార్జింగ్ ఎక్కుతుంది. 42 మినిట్స్, కొంచెం ఫాస్ట్ ఛార్జింగే. డైరెక్ట్ దీని నుంచి దీనికి, ఇది మనం డైరెక్ట్ సన్లైట్లో పెట్టి వాడేసుకోవచ్చు డైరెక్ట్ కూడా. ఒకసారి చూపిస్తాను అది కూడా. జస్ట్ మనం దీన్ని సన్లైట్లో ఇలా పెట్టామా, అలా సన్నుపడేలాగా లైట్గా అయినా చాలు, అంతే మన ఫోన్ ఛార్జింగ్ ఎక్కుతుంది. చూస్తున్నారా ఛార్జింగ్ ఎక్కుతుంది. అది ఫాస్ట్ ఛార్జింగ్ లేకపోయినా ఛార్జింగ్ ఎక్కుతుంది. సో పనికొచ్చే గ్యాడ్జెట్ ఇది. మరి అది గ్యాడ్జెట్స్. ఇదిగోండి, ఇది కూడా వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ యాక్సెసరీ, ఇది గ్యాడ్జెట్ కూడా. దీని లైటింగ్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. నైట్ టైము చాలా బ్రైట్గా ఉంటుంది. ఇక్కడ కనపడదు కానీ నైట్ టైం అయితే పిచ్చ క్లారిటీ ఉంటుంది. ఇలా జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. చిన్న లైట్ అసలు చూడండి. అంటే ఎప్పుడైనా సడన్గా ఎక్కడికైనా వెళ్ళాలనిపించింది నైటు, అంటే బండి వేసుకొని పోయినాము, అంటే ఏదైనా ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు పనికొస్తుంది బండిలో. అంటే బండిలో ఏదైనా బండి ఆపేసి ఇలా లైట్ వాడుకోవచ్చు, ఎమర్జెన్సీ లైటు. ఇది కూడా మనకి దీని కేబుల్ కూడా నా బైక్లోనే ఉంటుంది ఎప్పుడు. ఇందాక చూపించా కదా మైక్రో ఎస్బి, సో అదే. ఇంకా దీన్ని మనం 3 లెవెల్స్లో వాడుకోవచ్చు. ఇది ఫస్ట్ లెవెల్, ఇది SOS, ఇది వచ్చేసి నార్మల్ లైటు. ఇది మంచి బ్రైట్గానే ఉంది. ఇక్కడ డే లైట్ కాబట్టి ఏం కనపచ్చదు మీకు, కానీ చాలా బ్రైట్గా ఉంది. ఒక 1 అవర్ అట్టా వెలుగుతుంది అంతే, అంత మించి రాదు బ్యాకప్. ఇది సాలిడ్గా ఉంటుంది, మొత్తం మెటల్ ఇది చూడండి, మొత్తం మెటల్ ఇది. ఈ లైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా బాగుంది ఇది. ఒక చిన్న గ్యాడ్జెట్టే కానీ ఎప్పుడైనా యూజ్ రావచ్చు మనకి బైక్లో. అంటే నైట్ టైం రైడ్కి వెళ్ళినప్పుడు, అంటే ఏమైనా ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు సడన్గా యూజ్ రావచ్చు. అంటే నడుచుకునే దానిలో లైట్ వేసుకుని వెళ్ళేదానికి. ఈ లైట్ చాలా సాలిడ్గా ఉంటుంది. ఒకసారి సౌండ్ కూడా పెట్టండి లైట్ది, కొడతాను. మెటల్ మొత్తం చాలా స్ట్రాంగ్ ఉంటుంది, సాలిడ్గా. ఆల్మోస్ట్ అయిపోయినాయి మన గ్యాడ్జెట్స్ అన్నీ కూడా. ఆల్మోస్ట్ అన్నీ చూపించేసాను మీకు, మన బండిలో ఉన్న యాక్సెసరీస్ మొత్తం. ఇంకా 2 ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయి. అందులో ఇది మాత్రం చాలా ముఖ్యమైన యాక్సెసరీ. సార్ తీసి చూపిస్తాను చూడండి. రావట్లేదు, వచ్చేసింది. మంచి కవర్లో ఇచ్చాడు ప్యాకింగ్. సో దీన్ని చూడగానే మీకు ఏమనిపిస్తుంది? కత్తె లేదంటే టూల్ కిట్టా? అవును, మీరు కరెక్ట్గానే గెస్ చేశారు. ఇది ఒక మినీ టూల్ కిట్. ఇది చూపిస్తాను చూడండి. అది బండిలో టూల్ కిట్ ఉంటుంది, కానీ ఏదో 1 or 2 ఇచ్చేస్తాడు అంతే. కానీ ఇప్పుడు నేను చూపించిపోయి ఈ టూల్ కిట్ ఇదేం రాట్లా, అసలు చాలా గట్టిగా ఉన్నది.
సో ఇది మన టూల్ కిట్. అయ్యి బాబోయ్ చాలా గట్టిగా ఉంది గురు. ఇది అది దీన్ని మనం ఇలా వాడుకోవచ్చు. లైక్ స్పానర్ మొత్తం అడ్జస్టబుల్, ఇది ఇంతవరకు వస్తుంది. మెటల్ సౌండ్ విన్నారు కదా, మొత్తం మెటల్ క్వాలిటీ ఇది. ఇది కూడా గ్రిప్పర్ కూడా మెటలే. ఇప్పుడు ఇంకా దీన్ని మనం చాలా విధాలుగా వాడుకోవచ్చు. దీనిలో చాలా టూల్స్ ఇచ్చాడు మనకి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ టూల్సే, ఇవన్నీ కూడా యువతల మొత్తం టూల్స్ హిడెన్ అయి ఉన్నాయి దీని లోపల. ఒకసారి ఇవి కూడా తీసి చూపించేస్తాను. దీన్ని మనం ఇలా సింపుల్గా మడత పెట్టేయచ్చు. బిల్డ్ క్వాలిటీ మాత్రం సాలిడ్గా ఉందయ్యా. అది సౌండ్ విన్నారు కదా ఎంత సాలిడ్గా ఉందో. ఇంకా దీంట్లో మనకి చాలా టూల్స్ వచ్చాయి. దాన్ని చూడండి, అదిగో చూడండి ఎన్ని టూల్స్ వచ్చాయో. 1 2 3 4, ఇటు సైడ్ 4, ఇటు సైడ్ 4 అనుకుంటా. అంటే మనం ఏమైనా ఎమర్జెన్సీగా బండి అయిపోయి సడన్గా మనం చెక్ చేసుకునే నాలెడ్జ్ ఉంటే మనం దీంతో సెట్ చేసుకోవచ్చు. అంటే ఏమైనా లూజ్ అయిపోయినా కానీ టైట్ చేసుకోవచ్చు. యువతల 4 ఇదొకటి, మొత్తం 8 9 టూల్స్ వచ్చాయి ఆల్మోస్ట్ ఒక్క దాంట్లో. అది కూడా పాకెట్ సైజులో ఉంది. ఇది చూడండి ఎన్ని టూల్స్ వచ్చాయో. అంటే ఈజీగా ఆల్మోస్ట్ ఏ బండిలో కొంచెం ఏ పార్ట్ అయినా లూజ్ అయినా కానీ మనం టైటు లూజ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ కట్ చేసుకోవచ్చు. చిన్న నైఫ్ లాగా ఉంది, దీంట్లో ఒక నైఫ్ కూడా వచ్చింది చూసారా, కొంచెం షార్ప్గానే ఉంది. వామ్మో, ఓకే పనికొచ్చే గ్యాడ్జెట్ ఇది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి ఒకసారి. మన పని అయిపోయినాక ఇలా క్లోజ్ చేసేయచ్చు సింపుల్గా ఇలాగా. అది అంత బాగుంది ఈ గ్యాడ్జెట్ చూసారా, చాలా చాలా కాంపాక్ట్గా ఉంది. నా చేతిలో పట్టేస్తాను చూడండి. వెయిట్ కూడా లైట్గా ఉంది, సాలిడ్గా ఉంది క్వాలిటీ. ఈ కవర్లో దోపేయాలి సింపుల్గా ఇలా. ఇంకా ఏమేమి ఉన్నాయి మన బండిలో? ఎస్, ఇంకా మన బండిలో ఒక పెయిర్ ఆఫ్ సన్ గ్లాసెస్ ఉంటాయి ఎప్పుడూ కూడా. ఎందుకో తెలుసుగా, ఈవినింగ్ పూట అప్పుడప్పుడు హెల్మెట్ తీసుకెళ్ళకన్నా వెళ్తూ ఉంటాం బయటికి, ఆల్మోస్ట్ అందరం వెళ్తాం అట్టే. సో అప్పుడప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి, ఎందుకంటే పురుగులు చాలా మాటలు కళ్ళల్లో కొట్టేసాయి నాకు. అంటే సన్ గ్లాసెస్ ఈ సాయంత్రం పూట ఎప్పుడు నాకు యూజ్ అవుతూ ఉంటాయి, అందుకే ఒక పేరు పెట్టేస్తాను. ఇది రేబ్యాన్ది ఇది. సో పెట్టుకొని చూపిస్తా చూడండి. ఓకే, అది అట్లా ఉన్నాయి సన్ గ్లాసెస్. తీసుకొని కూడా ఆల్మోస్ట్ 4 years అయిపోయింది. మంచిది తీసుకుంటే లైఫ్ వస్తాయి. ఇది ప్లస్ కూలింగ్ కూడా మనకి చాలా బాగుంటుంది. చూడండి గ్రీన్ టింట్ ఉంటుంది, చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇది ఏవియేటర్, ఇది రేబ్యాన్ది. దీనికి ఒక పౌచ్ ఉంటుంది. సో ఈ పౌచ్లో పెట్టేసుకున్నామంటే సెట్టు అలాగా, అంతే ఎక్కడికైనా క్యారీ చేసేయచ్చు ఈజీగా, చాలా ఈజీ. ఇంకొక పెయిర్ ఆఫ్ క్లాత్ ఉంటుంది. ఇది మనం హెల్మెట్ లోపల వేసుకుంటే చాలా యూస్ఫుల్ లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు. నేను లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు ఇది వేసుకొని డ్రైవ్ చేస్తాను, అంటే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అంటే కొంచెం స్వెట్ అనేది దీనికి అబ్జర్వ్ అయిపోయి కొంచెం కంఫర్ట్ ఉంటుంది. దీని లింక్ కాపాడితే ఇస్తాను కానీ డిస్క్రిప్షన్లో. ఈ రేబ్యాన్ ఏవియేటర్ ఇప్పుడు ఉన్నాయో లేదో తెలీదు, కుదిరితే ఇస్తాను దీని లింక్ కూడా, చెక్ చేయండి. సరే మరి అయితే ఇది ఈ వీడియో. ఇప్పుడు చెప్పిన అన్ని యాక్సెసరీస్, గ్యాడ్జెట్స్, యాక్సెసరీస్ ఏదో ఒకటి అనుకోండి, వీటన్నిటి లింక్స్ మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సరే అయితే మరి ఇంక నేను ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకొన్ని క్రేజీ యాక్సెసరీస్తో. అండ్ అలాగే ఈ వీడియోలో మీకు నచ్చిన బెస్ట్ యాక్సెసరీ ఏంటో కామెంట్ చేయండి. ఏ యాక్సెసరీ ఉన్నా లేకపోయినా హెల్మెట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. బాయ్.